ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు గారు రేపు అమరావతి ప్రాంతం మొత్తం కూడా పర్యటించబోతున్నారు. గతంలో తన హయాంలో ప్రారంభమై ఆ తర్వాత పాడుబెట్టబడినటువంటి ప్రదేశాలు ఈ మధ్యన బాగు చేయించి సెటరేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యవహారం అంతా కూడా చూడబోతున్నారు. ఉండవల్లి ప్రజావేదిక దగ్గర విధ్వంసం ఆనాడు జరిగింది కాబట్టి అక్కడే తన పర్యటన ప్రారంభించి రాజధాని నిర్మాణాలను పరిశీలించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేశారో అక్కడ చూపించి తద్వారా ఉద్దరణ రాయనపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చూడబోతున్నారు. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్ పరిశీలించబోతున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయాన్ని పరిశీలించబోతున్నారు. మంత్రులు జడ్జిల గృహ సముదాయాలు కూడా పరిశీలించబోతున్నారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టినటువంటి సైట్లను కూడా పరిశీలించబోతున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల స్థితిగతులన్నీ పరిశీలించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, అది 3 నెలల్లో ఏ విధంగా మళ్ళీ టెండర్లు పిలిచి ఏం చేయాలి అన్నటువంటిది క్యాబినెట్ టైంకి ఒక క్లారిటీ తీసుకుని రంగం సిద్ధం చేస్తున్నారు.